ఓకే ఓకే అంటే తప్పిది అన్నది గవర్నమెంట్ ఒప్పుకుంది కూడాను. మాట్లాడదాం. శ్రీరామచంద్రపుత్రిలో కాలర్ లైన్లో ఉన్న లక్ష్మీనారాయణ గారు జీడిమెట్ల హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, చెప్పండి. మీ యొక్క ప్రైమ్ టైమ్ 9 న్యూస్ ఏదైతే ఈ యొక్క చర్చ పెట్టిందో 26 కులాలు చెట్టుబడితో సహా 26 కులాల మీద చర్చ చేపట్టినందుకు మీ సిఏఓ గారికి, మీ మా నాయకులు కండిపోయిన శ్రీనివాస్ గారికి, మూర్తి గారికి 26 కులాల నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, చెప్పండి. ఈ యొక్క ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు, నేను పొలిటికల్ పార్టీలో తిరిగేటప్పుడు కూడా నేను వారికి హలో చెప్పండి, వినపడుతుంది, గట్టిగా మాట్లాడండి, మీ టీవీ మీట్లో పెట్టి మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు నా సమక్షంలోనే ఈ యొక్క 26 కులాలని ఎట్టి పరిస్థితుల్లో కలుపుతారు అని చెప్పేసి మాట ఇచ్చారు. ఓకే, వారు మాట తప్పారు. నిరసనగా మనమంతా కూడా ఏకతాటిపై మన బలం సరిపోవట్లేదు సార్. ఈ యొక్క 26 కులాలు ఎవరైతే ఉన్నారో బలం సరిపోవట్లేదు. ఈ యొక్క మా నాయకులకి విన్నవించుకుంటున్నాను, ఈ యొక్క అందరినీ కలుపుకుని ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం మీరు అన్నట్టుగా సీఎం ఆఫీసు మన కొన్ని వేల కిలోమీటర్లో లేదు, కూతవేడు దూరంలో ఉంది. మనం ప్రయత్నిస్తే తప్పకుండా ఈ యొక్క న్యాయం 26 కులాలు చెట్టుబడితో సహా 26 కులాలకి న్యాయం జరుగుతుందని నా యొక్క కోరిక సార్. లక్ష్మీనారాయణ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ 26 కులాలకు జరిగిన అన్యాయం, మోసానికి మీరు సూటిగా చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పాలంటే మా పిల్లలు ఎవరైతే ఉన్నారో గత 30-40 సంవత్సరాలుగా మేము హైదరాబాద్ లోనే బతుకుతున్నాం. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఇక్కడున్న గౌడ సామాజిక వర్గంతో సహా మేము బీసీబీ సీరియల్ నెంబర్ 4, మేము సేమ్ సామాజిక వర్గం. కానీ ఇక్కడ మమ్మల్ని ఆ తీన్మార్ మల్లన్న అనేవాడు ఎందుకు వ్యతిరేకంగా చేస్తా ఉన్నాడు? ఇది కరెక్టా? తీన్మార్ మల్లన్న ఒక బీసీలు తరపున కొట్లాడుతున్నాడని మేము ఎంతో సంతోషించాం. కానీ బీసీలకే వాడు ముళ్ళు పెట్టే విధంగా ప్రవర్తించడం మేము తీవ్రంగా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తా ఉన్నాం. ఓకే లక్ష్మీనారాయణ గారు, వారు కూడా ఏ సందర్భంలో మాట్లాడారో కరెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే గౌరవ ఎమ్మెల్సీలో ఉన్నారు. అంతకుముందు వారే కలపాలి కేసీఆర్ గారికి డిమాండ్ చేశారు, వారే మళ్ళీ వ్యతిరేక భావనతో ఉన్నారు. ఏదేమైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, మంచి జరుగుతుంది మీకు. నెక్స్ట్ కాలర్ కరీనా గంగాధర్ గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. ప్యానెల్లోనూ సభ్యులందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, నా పేరు కరి గంగాధర్, విశాఖపట్నం యలమంచిలి సోమలింగపాలెం పల్లెటూరు గ్రామం నుంచి పొట్టకూటు కోసం నేను 1993లో హైదరాబాద్ వచ్చాను సార్. ఓకే. హైదరాబాద్ లో ఒక ప్లాస్టిక్ లిమిటెడ్ కంపెనీలో సూపర్వైజర్ గా జారీ అసిస్టెంట్ క్వాలిటీ మేనేజర్ గా ఎదిగానండి. కాకపోతే మనకి ఈ తీసేసిన తర్వాత 26 కాస్టులు తీసేసిన తర్వాత నేను భయపడి మా సొంతూరికి మళ్ళీ వచ్చేసాను సార్. ఓకే. సో నేను నా రిలివెంట్ ఫీల్డ్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో లేక చిన్న జాబ్ చేసుకోవాల్సి వస్తుందండి. అంటే ఈ విధంగా నేను నష్టపోయినాను. ఓకే. రెండోది, మా బాబు ఇంటర్మీడియట్ లో నీట్ ఎగ్జామ్ లో 520 మార్కులు వచ్చిన తెలంగాణలోనే 1 నుంచి 10 వరకు అక్కడ చదివి అక్కడ మేము అక్కడ మాకు రిజర్వేషన్ లేక అక్కడ సీట్ రాక, ఇక్కడేమో నాన్ లోకల్ అయిపోయి ఎక్కడ సీట్ రాక రెండిటికి చెడిపోయాం సార్. గంగాధరరావు గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు జరిగిన అన్యాయానికి? అయ్యా, కాల్ కట్ అయినట్టుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు, పోగేశ్వరరావు గారు కోంపల్లి నుంచి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమం మా కులాలందరికీ అందించినందుకు మీకు మీ యాజమాన్యానికి నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. మాకు 2014లో అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే రాజ్యాంగం ప్రకారంగా మాకు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్ ని 2014లో ఉన్నటువంటి ప్రభుత్వం తీసేసింది. అది ఎందుకు తీసింది ఏంటనేది ఇప్పటికీ మాకు అర్థం అవడం లేదు. అనేక పోరాటాలు చేశాం సార్. పోరాటం చేసిన తర్వాత కూడా అనేక మంది అధికారులను కలిసాం, అనేక మంది రాజకీయ నాయకులను కలిసాం. మేము యాక్చువల్ గా ఇప్పుడు మేము కుర్బులాపూర్లో ఉన్నాం, వివేక్ గారిని కూడా కలిసాము, చాలా సార్లు కలిసాం. ఏమన్నారు వివేకానంద గౌడ్ గారు? 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, తెలంగాణలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వారు మీకు అన్యాయం చేశారా, న్యాయం చేశారా?
అన్యాయమే చేశారు సార్. న్యాయం ఎక్కడ చేశారు? మా అందరికి చాలా సార్లు అభయం ఇచ్చారు మాకు. అంటే 3 సార్లు గెలిపించారు, మీరు మోసపోయారనుకుంటున్నారా, వారు మిమ్మల్ని మోసం చేశారనుకుంటున్నారా? లేదు సార్, 100% మేమే మోసపోయినాం సార్. ఓకే, మోసానికి ప్రతిఫలం ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఎంతటి దారుణం ఎక్కడ ఈ భారతదేశంలో రాజ్యాంగం రాసిన తర్వాత ఎక్కడా జరగలేదు సార్. ఇది ఒక్కడి ఇక్కడే జరిగింది సార్. ఓకే, మా కడుపు కొట్టారు సార్. యాక్చువల్ గా మేము అతి పేదవాళ్ళం సార్. ఓకే, అతి పేదవాళ్ళం. ఇక్కడ అనేక సంవత్సరాల నుండి మా కుటుంబాలు, మా తల్లిదండ్రులు అందరూ బ్రతుకుతున్నారు. భోగేశ్వరరావు, సమయం లేదు, మీ ఆవేదన అర్థమైంది. త్వరలో మీరు పడ్డ కష్టానికి మీకు ఏదైతే అన్యాయం జరిగిందో భగవంతుని దయ వల్ల ప్రైమ్ న్యాయ వేదికగా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని ఆశిద్దాం. అయితే ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం నమ్ముతున్నాను సార్, ఇంకొక విషయం నమ్ముతున్నాను. ఇది కాంగ్రెస్ వాళ్ళు మొదటి నుండి రిజర్వేషన్ పెట్టారు కాబట్టి ఈ ప్రభుత్వము అంటే సానుకూలంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. ఎస్ చేస్తారు, ఎందుకంటే ఒక దమ్మున్న నాయకుడిగా ఆయన డైరెక్ట్గా హైకమాండ్తో మాట్లాడే ఉన్న ఒక రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ ముఖ్యమంత్రిగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, వారే ప్రకటించారు. త్వరలో కూడా మంచి జరుగుతుంది. నెక్స్ట్ మనం డిబేట్ కొనసాగిద్దాం. మూర్తి గారు, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఏదో వేశానన్నారు, తర్వాత మళ్ళీ సెపరేట్గా శెట్టి బలిజ సంక్షేమ సంఘం నుంచి గుత్తుల మీరా కుమార్ అధ్యక్షులుగా, అంటే అన్ని కమ్యూనిటీల నుంచి ఒక కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. అది బెంచ్కి రాకుండా గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం, బీసీ సెపరేట్గా జరుగుతుంది. అన్ని కమ్యూనిటీ నుంచి వాళ్ళ ఇండివిజువల్ అసోసియేషన్తో కేసు వేశారు. సేమ్ సబ్జెక్టు సేమ్ మ్యాటర్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా దాంతో బంచి చేశారు, ఒకటే ట్యాగ్ చేశారు. ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏదో ఒక సబ్జెక్టు గురించి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కేసు ఫైల్ చేసినప్పుడు ఆ రిజిస్ట్రార్ ఏం చేస్తారంటే మ్యాటర్ సేమ్ ఉన్నప్పుడు దాని గురించి డిస్కషన్ కూడా గవర్నమెంట్ ఒక రిపోర్టే ఇస్తుంది కాబట్టి బంచి చేశారు. అది నడుస్తుంది. గవర్నమెంట్ ఇంకా బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, పెండింగ్ ఎట్ సుప్రీంకోర్టు. అది ఈ గుత్తుల మీరా కుమార్కి శెట్టి బలిజ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి సెపరేట్గా మీ శెట్టి బలిజ కమ్యూనిటీ గురించి మళ్ళీ కోర్టులో వేశారని చెప్పారు. ఆ కేసు స్టేటస్ ఏంటండి? ఆ స్టేటస్ కూడా అడ్మిట్ అయిందండి, అడ్మిట్ అయింది. కానీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ కాలేదు. కారణం ఏంటంటే ఇది మూవ్ అవ్వట్లేదు, దాని గురించి అది మూవ్ అవ్వట్లేదు. బంచింగ్ చేశారు కాబట్టి. సో అది కానీ హీరింగ్ వస్తే తర్వాత మా అడ్వకేట్ గారు గుత్తుల మీరా కుమార్ ఏదో శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేసిన కేసు కూడా బంచ్లోకి వెళ్ళిందా, సెపరేట్ గా వింటున్నారు? సెపరేట్ గానే మూవ్ అవుతుంది. కానీ ఆ కేసు విన్నప్పుడే మా అడ్వకేట్ కూడా ఆర్గ్యూ చేస్తారు. ఆయన అడ్వకేట్ కూడా మేము ఎందుకు పెట్టామంటే, ఆయన ఒక ఫేమస్ అడ్వకేట్ మోహన్ గోపాల్ గారని వెల్ నోన్ ఇంటర్నేషనల్ అడ్వకేట్ అనమాట. ఆయన మాకు లక్కీగా తర్వాత ఇంకొక విషయం అండి, ఇది యాక్చువల్ గా తీన్మార్ మల్లన్న ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఎమ్మెల్సీ అవ్వకముందు ఒక స్టేట్మెంట్, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మమ్మల్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టడం కాదు, మమ్మల్ని తీసేసిన వాళ్ళని మళ్ళీ చేర్చుకోమని చెప్పి మేము ప్రాధాయపడుతున్నాం. కొత్తదేమీ కాదు ఇది. కొత్తగా అయితే మూర్తి గారు, శ్రీరామచంద్రమూర్తి గారికి ఇందాక ఒక కాలర్ మాట్లాడారు, మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను. రాజకీయాలు ఎప్పుడైనా మాట్లాడతారు, రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాలు వాళ్ళ పదవుల కోసం ఏమైనా మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. మీకు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పట్టించుకోకుండా మీకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి శ్రీనివాసరావు. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ సార్ నమస్తే సార్. సార్ నేను ఇక్కడ హైదరాబాద్ గురుమాల్కాపూర్ నుండి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్. అదే సార్ ఇప్పుడు అదే సార్ బీసీ కులాల నుండి మాకు తొలగించారు. అదే ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ ఉత్తరాంధ్రలో ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, టీవీ మీట్ లో పెట్టండి. మీట్ లో ఉన్నారు సార్, చెప్పండి, గట్టిగా మాట్లాడండి సార్. అదే సార్ ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉండే కాందు కులాన్ని బీసీ ఓసీలో ఉండే వాళ్ళని బీసీలు చేశారు సార్. ఇప్పుడు మాకు అదే ఇక్కడ ఉండే మా కళింగ కులానికి ఇతర మా తోటి కులాలందరినీ కూడా బీసీల నుండి తొలగించి ఓసీలు చేశారు సార్. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉండే మా ఎంపీ గారిని కూడా నేను ఇంతకు ముందు కలిసాము, రామ్మోహన్ నాయుడు గారికి చూద్దామని చెప్పారు. ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే మా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీ దువార శ్రీనివాసరావు కూడా కలిసాము మేము సార్. అదే సార్ ఇప్పుడు బీసీలు మాత్రం అక్కడ ఉండే ఓసీలను బీసీలు చేశారు సార్, ఉత్తరాంధ్రలో ఉండే వాళ్ళందరినీ. మీ సమస్య అర్థమైందండి శ్రీనివాసరావు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మోసపోయిందని కారణం ఎవరు? ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు మాకు స్కూల్లో మా పాపకి ఇప్పుడు రిజర్వేషన్ లో ఓసీ రాయాలా బీసీ రాయాలో తెలియదు సార్. మొన్న మా పాపకి
ఇప్పుడు ఇక్కడ విజయనగర్ కాలనీలో మేము పాపం జాయిన్ చేశాం. మీ క్యాస్ట్ ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. ఓసీ రాయాలా బీసీ రాయాలో తెలియడం లేదు సార్.